ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. కే రహేజా గ్రూప్స్ ప్రెసిడెంట్ నీల్ రహేజా సీఎం జగన్మోహన్ రెడ్డిని బుధవారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో విశాఖలో జరగనున్న ఇన్ ఆర్బిట్ మాల్ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవ్వాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని రహేజా ఆహ్వానించారు. దళితుల అభ్యున్నతి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నా ప్రతిపక్షాలు పని కట్టుకొని విమర్శలు చేస్తున్నాయని వైసీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ ధ్వజమెత్తారు. బార్పేటలో తాడికొండ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో కలిసి సురేష్ కుమార్ మాట్లాడారు. ఎవరిని కుట్రలు చేసినా R5 జోన్ ద్వారా దళితులకు సీఎం జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకి దళితులు గుర్తొస్తారని, ఆయన దళితుల అభ్యున్నతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు R5 జోన్లో 51,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఆలోచనతో, ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, ప్రత్యేకంగా ఎస్సీల్లో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలకు ప్రత్యేకంగా ఈరోజు విజయవాడ, గుంటూరు, దుగ్గిరాల, తెనాలి ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ళకి అద్దెలు కట్టాలంటే కొన్ని వేల రూపాయలతో కూడినటువంటి విషయం. దానికి సంబంధించి దళితులు ప్రత్యేకంగా ఈ యొక్క ఎస్సీలు వీళ్ళకి న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో R5 జోన్లో ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి యొక్క కుయుక్తి ఆలోచనలు, ఈ దుర్మార్గమైనటువంటి పనులు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో అడ్రస్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దళితులు రాజధానిలో ఉండకూడదా, ఎస్సీలు రాజధానిలో ఉండకూడదా? చంద్రబాబు నాయుడే స్వయంగా అన్నమాట. ఎవరన్నా ఎస్సీలుగా పుట్టాలని చెప్పి అనుకుంటున్నారా? ఈరోజు అలాంటి ఆ మాట అన్నటువంటి వ్యక్తి మరలా ఎలక్షన్ రాగానే మాట మార్చి ఎస్సీల గురించి ఏదో ప్రేమ ఉందన్నటువంటి ఉద్దేశంతో మాయ మాటలు చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెబుతున్నటువంటి విషయాన్ని మీరు అందరూ గమనించాలి. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన 4 సంవత్సరాలు ప్రతి ఒక్క వర్గాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు 4 సంవత్సరాల్లో ఏ వర్గాన్ని కూడా వదల్లా. ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలే కాకుండా ఓసీల్లో ఉన్న పేదలకు కూడా న్యాయం చేసి వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. నువ్వు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేసావు. 14 సంవత్సరాల్లో నువ్వు ఏ ఒక్కరోజన్నా కానీ నీ జీవితంలో నువ్వు గుండె మీద చేసుకొని మాట్లాడి ఈరోజు ఒక్క సంక్షేమ పథకం నువ్వు ఆరంభించావా? ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు నువ్వు ముగించావా? ఏ రోజైనా కానీ ఒక్క సెంటు భూమిని నువ్వు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఈరోజు ఎస్సీలంటే నీకు అంత చులకనా? ఎస్సీలంటే నీకు లెక్కలేదా? ఎస్సీలు ఇల్లు కట్టుకుంటారు, ఎస్సీలు అక్కడ ఉండాలంటే కేసులు వేయటం, నీ ఇష్టం వచ్చినట్టు చేయటం. ప్రత్యేకంగా అసలు ఈ యొక్క ఎల్లో మీడియా, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈ యొక్క TV5 వీళ్ళకి అసలు రెండో పని లేనే లేదు. ఒక మంచి పని జరుగుతుందంటే ఏదో ఒక విధంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని అపవాసు పాలు చేసేటువంటి పరిస్థితి. ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు, తప్పకుండా ఎస్సీలు నీకు వచ్చే ఎలక్షన్లో 2024 బుద్ధి చెబుతారు. ఈసారి ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాదు. ఒకటే మాట, 2024తో నీ కొట్టు కట్టేసుకొని వెళ్ళిపోవటమే. ఎందుకంటే ఎస్సీలు ప్రత్యేకంగా ఈరోజు నీ మీద ఎంతగానో కోపంతో ఉన్నారు. ఎస్సీలు మురిగ్గా ఉంటారు, వాళ్ళకి శుభ్రత ఉండదు. అక్కడ కనుక రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తే అదంతా డ్రైనేజ్ అయిపోయింది, మురికి వాళ్ళు అయిపోతాయి అన్నటువంటి మాటలో నువ్వు అంటానికి కనీసం నీకు ఒక సంస్కారం ఉందా?
ఈరోజు ఈ విధంగా నువ్వు అంటున్నవాడు రేపొద్దున నువ్వు ఏ విధంగా వచ్చి ఈ ఎస్సీలు ఓట్లు అడుగుతావు అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. విద్యార్థులలో నాయకత్వపు లక్షణాలను పెంపొందించడం కోసం గుంటూరు భారత్పేటలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు గర్ల్స్ కాలేజీలో ఎస్పీఎల్స్ నియామకం జరిగింది. వైకేఆర్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సాయిరాం, అరండల్పేట సిఐ రామానాయక్ అతిథులుగా హాజరై నాయకత్వపు లక్షణాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. చివరిగా ప్రిన్సిపల్ సిస్టర్ కులందే ట్రీజో, వైస్ ప్రిన్సిపల్ ఎలమంద మిరియాతో మాట్లాడారు. ఓకే, వీళ్ళని అడుగుదాం. ఓకే, వీళ్ళు ఎలా ఆలోచించారో అడుగుదాం. నంబరు, మ్యాజికల్ నంబర్, మీరు ఎలా ఆలోచించారు? ట్రూత్ఫుల్గా చెప్పండి. ఓకే, వాళ్ళ 86,400 సెకండ్లు మన అకౌంట్లో రోజు వేస్తున్నాడు 24 గంటల్లో. మళ్ళీ రోజు అయిపోగానే మళ్ళీ మొత్తం పక్కకెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా 86,400 సెకండ్లు వస్తాయి. అవునా? కాబట్టి మీరు 86,400 రూపాయలు అయితే మీరు ఎలా వాడతారు? మొత్తం వాడేస్తారు, తగ్గేదేలా అన్నట్టు. రైట్? అవునా? మరి అదే డబ్బులు కాకుండా టైం అయితే మనం వెళ్ళి చాలా సినిమాలకి, జానకి కలగనలేదు, గుప్పెట మనసు, వీటన్నిటిలో మనం టైం పెడతాం. జానకి కలగంటే మనకేంటి, ఆమె కలగకపోతే మనకేంటి? ప్రపంచం ఏమైనా ఆగిపోద్దా? జానకి మేడం కలగకపోయినా మనం కలగనాలి, మీరు కలగనాలి. ఐ వాంట్ టు బికమ్ a scientist, I wanted to become an engineer, I want to be a doctor, I wanted to be a scientist, I wanted to be a leader. We have conducted the program, investiture program ceremony, and we have invited Mary FCI police department, and then also Sairam Reddy Garu, who came from London. He started the program today, and then he who gave the rich meaning to the children, and we have selected 4 leaders: SPL, ASPL, CPL, ACPL, and then the 4 leaders from green group, yellow group, red group, and then green group. So we have decided to conduct the program throughout the day, and that was very enriching and enlightening program. ఈరోజు సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, సెయింట్ ఆన్స్ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఇన్వెస్టిట్యూర్ సెలబ్రేషన్స్, పిల్లల్లో నాయకత్వపు లక్షణాలను పెంపొందించడానికి, వారిలో అన్ని రకాల సామర్థ్యాలను వెలికి తీయడానికి పిల్లలకి స్కూల్, కాలేజీ వాళ్ళకి ఎలక్షన్స్ కండక్ట్ చేసి స్కూల్ పీపుల్ లీడర్, అసిస్టెంట్ స్కూల్ పీపుల్ లీడర్, 4 హౌసెస్ గ్రూప్ లీడర్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే కాలేజీ పిల్లలు కూడా సిపిఎల్ని, ఏసీపీఎల్ని, అట్లాగే 4 హౌసెస్ లీడర్స్ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మన గుంటూరు పట్టణ అరండల్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారైనటువంటి రామానాయక్ గారు, అలాగే పెదపలకలూరు ఏరువ కోటిరెడ్డి ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి ఏరువ సాయిరాం రెడ్డి గారు ఈ యొక్క వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి పిల్లల యొక్క మార్చ్ ఫాస్ట్ని తిలకించడం జరిగింది. అట్లాగే పిల్లల చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ యొక్క వేడుకలన్నీ కూడా మా ప్రిన్సిపల్ సిస్టర్ కులందై ట్రీజా గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాము. వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించాయని మేము బలంగా నమ్ముతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.